హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2. సో ఏదైతే మనకి లాస్ట్ ప్రీవియస్ సీజన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఉందో దానికి కంటిన్యూషన్గా బిగ్ బాస్ వాళ్ళు మరొకసారి ఓటీటీలో అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 2 అనేది తీసుకురానున్నారు. సో ఇది మోస్ట్లీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ లేదా మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. అయితే ఈసారి చాలా అంటే చాలా హ్యూజ్ చేంజెస్ అయితే చేయబోతున్నారు అనమాట ఈ నాన్ స్టాప్లో కూడా మనకి సీజన్ 7 లాగానే. అదేంటంటే కంటెస్టెంట్స్ నెంబర్ అయితే పెరిగింది, 23 వరకు పెంచారు. ఇంకా దీంట్లో కూడా ఒక స్పెషల్ ఏంటంటే ఒక కపుల్ ఎంట్రీ ఉండబోతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. సో వాళ్ళు ఎవరు ఏంటనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక మనం కేటగిరీ వైజ్గా వస్తే ఫస్ట్ హీరో కేటగిరీ నుంచి హీరో శ్రీని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో ఇతను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక కమెడియన్ కేటగిరీ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కమెడియన్ భద్రం గారు అలాగే వెంకట్ గిరిధర్ గారు. సో ఇతను ఎక్కువగా త్రివిక్రమ్ గారి సినిమాలో అయితే ఉంటారనమాట. సో వీళ్ళిద్దరు కూడా వచ్చే ఛాన్సెస్ హైగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ డాన్స్ మాస్టర్ కేటగిరీ చూస్తే లాస్ట్ టైం మనకి సందీప్ మాస్టర్ అయితే వచ్చారు. అలాగే ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు యశ్వంత్ మాస్టర్ని అయితే అప్రోచ్ అయ్యారు. అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ యూట్యూబర్స్ కేటగిరీ నుంచి చూస్తే యూట్యూబర్ మోయిన్ అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ యాంకర్ కేటగిరీ చూస్తే మాత్రం మేల్ కంటెస్టెంట్గా యాంకర్ శశిని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే అప్రోచ్ అయ్యారనమాట. ఇతను స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగులో వచ్చే క్రికెట్ అలాగే కబడ్డీకి కామెంటరీ అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఫీమేల్ కంటెస్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే హీరోయిన్ రిచప్ అని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఈమె కూడా ఆల్మోస్ట్ 99% అయితే కన్ఫర్మ్ అయ్యారనమాట. సింగర్ కేటగిరీ నుంచి మనకి సూపర్ సింగర్ నుంచి పాడిన పార్వతి ఎవరైతే ఉన్నారో బాగా ఫేమ్ వచ్చిందన్నమాట పార్వతికి. సో తననైతే బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ లా ఈసారి ఒక ఎయిర్ హాస్టెస్ని అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట. సో ఈమె పేరు ప్రణవి. ఇక్కడ మీకు ఫోటో వేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఇక ఎవ్రీ సీజన్లో మనకి మోడల్ రావడం అనేది ఒక ఆనవాయితీలా మారిపోయింది. సో లాస్ట్ టైం ప్రిన్స్ యావర్, జెస్సీ, అనిల్ రాథోడ్ అలా. అయితే ఈసారి బిగ్ బాస్ టీం వాళ్ళు మెయిల్ కంటెస్టెంట్ని తీసుకోకుండా ఫీమేల్ కంటెస్టెంట్గా ఒక అమ్మాయిని అయితే తీసుకుంటున్నారు. ఆమె పేరు లిఖిత అనమాట. ఇక యాక్ట్రెస్ విషయానికి వచ్చినట్లయితే సోనియా సింగ్. సో సోనియా సింగ్ అనేది మనకి ఈమె సీజన్ 6లోనే రావాల్సింది, కానీ చాలా వరకు డిలే చేస్తూ ఉన్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం కన్ఫర్మ్గా రాబోతున్నారు. తనతో పాటు దీప్తి సింగ్ అనే ఇంకో యాక్ట్రెస్ కూడా రాబోతున్నారు. సో కపుల్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈసారి కపుల్ ఎంట్రీలో భాగంగా యాంకర్ మృదులా గారు అయితే రాబోతున్నారు తన హస్బెండ్తో కలిసి, కృష్ణ చైతన్య గారు. సో వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే చెప్పొచ్చు. ఇక సీజన్ 7 నుంచి అయితే మంచి ఎంటర్టైనర్గా పేరు పొందిన బోలే అయితే రాబోతున్నారు సింగర్ కేటగిరీలో. అలాగే 1 వీక్ మాత్రమే ఉండి ఎలిమినేట్ అయిన నైని పవన్ కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే తీసుకుంటున్నారు అనమాట. సో ఇది ఇప్పటి వరకు ఉన్న 16 మంది కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే. ఇంకా చాలా పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. శిరీష బరిలక్క అని చాలా అయితే నేమ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వాటి గురించి నా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఇదన్నమాట విషయం. మీకు ఇలాంటి నాన్ స్టాప్ బిగ్ బాస్ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరైనా లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఫాలో అవ్వడం మర్చిపోకండి. మన